सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ వైష్ణవీ దేవ్యై నమః. అయ్యప్ప దీక్షలు, భవానీ దీక్షలు, ఆంజనేయ స్వామి దీక్షలు, రామమాలలు, ఇలాగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే హిందూ దేవతలు అనేక మంది అనేక రకాలుగా మాలాధారణలు, దీక్షలు, పూజలు, పునస్కారాలు ఎవరి ఇష్టదైవం వరకు ఉంటే దాన్ని పూజించుకోవడానికి హిందూ ధర్మంలో కల్పించబడింది. అయితే ఎవరు నచ్చినట్టు అవి చెయ్యొచ్చు, ఎవరు కాదన్నాను కుదరదు. ఎంచేతంటే ఎవరు మనసుకు సంబంధించినటువంటి ప్రధాన ఆరాధన వాళ్ళు చేసుకోవచ్చు. ఈరోజు అయ్యప్ప మాల వేయచ్చు, 4 రోజులు పోయిన తర్వాత భవానీ మాల వేయచ్చు. ఇలాగా వాళ్ళ వాళ్ళ అవకాశాలను బట్టి ఇదే చెయ్యాలి అనేటువంటి ఇతర మతాల్లాగా మన మతంలో ఎక్కడా కూడా రిస్ట్రిక్షన్స్ లేవు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెయ్యొచ్చు. అయితే ఒకటి మటుకి ఖచ్చితంగా చెప్పారు, దీక్షను నిర్ణయం చేసుకున్నావు, దీక్ష పరిపూర్తయింది, యాత్రకు వెళ్ళావు, యాత్ర నుంచి వచ్చావు, వచ్చిన తర్వాత ఏం చెయ్యాలి? నువ్వు చేసినటువంటి దీక్ష, పూజలు, నువ్వు చేసినటువంటి యాత్ర, ఇవి ఫలితాన్ని ఇవ్వాలి అంటే మనం ఏం చెయ్యాలి యాత్ర నుంచి వచ్చిన తర్వాత? ఇది పెద్ద ప్రశ్న. దీక్ష విరమించిన తర్వాత, తీర్థయాత్రలు ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత మన వాళ్ళు సహజంగా అడిగేటువంటి ప్రశ్న, ఎప్పుడు దీపారాధన చేసుకోవాలి? మరి రోజు దీపారాధన చేస్తున్నా కదా వెళ్ళావు, మరి అట్నుంచి వచ్చిన తర్వాత దీపారాధన ఎందుకు చెయ్యాలి? మళ్ళీని రాగానే మళ్ళీ మన సొంత పనులు దిగివచ్చు కదా, యాత్ర నుంచి వచ్చిన వెంటనే మళ్ళీ దీపారాధన అంటే ఏమిటి? దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. హిందూ ధర్మం 2 అగ్ని ఆరాధనల మధ్య ఉంటుంది అని చెప్పడం జరిగినది. మన నిత్య పూజలో కూడా ప్రారంభంలోనే పూజకు కూర్చున్నప్పుడు దీపారాధన చేసి సాక్షాత్ దీపం దర్శయామి అంటే దీపాన్ని చూసి నమస్కారం చేస్తాం. మరి పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చెయ్యాలి అంటే దాని ప్రతిరూపం, దీపానికి ప్రతిరూపం. అప్పుడు సాక్షాత్ దీపాన్ని దర్శించాం, ఇప్పుడు దీపానికి ప్రతిరూపంగా ఉండేటటువంటి హారతిని మనం అగ్ని ఆరాధిస్తున్నాం. హారతి రూపంలో ఉండేటటువంటి అగ్నిని ఆరాధిస్తున్నాం. 2 అగ్నిహోత్రాల మధ్య ఈ కార్యక్రమం, సమస్తమైన కార్యక్రమాలు ఉంటాయి. అది గణపతి పూజ అయినా, యజ్ఞయాగాది క్రతువులైనా, ఎటువంటి కార్యక్రమాలైనా సరే 2 అగ్ని ఆరాధన కార్యక్రమాల మధ్య ఉంటుంది. అంచేతే హిందువులకి అగ్ని ఉత్తమమైన దైవం అని చెప్తారన్నమాట. ప్రత్యక్ష భగవానుడు సూర్యుడు అంటే ఏమిటి? అగ్ని. అంచేత పరోక్షంగా అగ్నిని మనం ఆరాధన చేస్తుంటాం. హిందువులు అగ్నిని ఆరాధన చేస్తారు. ఇది మనం మొట్టమొదటి తెలుసుకోవాల్సిన విషయం. మరి 40 రోజుల దీక్ష పట్టాం, దీక్ష నిర్విఘ్నంగా కొనసాగించాం, యాత్రకు బయలుదేరాం, ఎటువంటి ఇబ్బందులు లేకుండా యాత్ర కూడా పూర్తి చేసుకున్నాం. మళ్ళీ అట్నుంచి వచ్చి మళ్ళీ దీపారాధన చేస్తాం. ఎప్పుడైతే దీపారాధన చేశామో ఈ కార్యక్రమం ఇక్కడతో ముగిసింది అని చెప్పడం అన్నమాట. అంతవరకు కూడా ఆ దీపారాధన వరకు, అంటే దీపారాధన చేసిన దగ్గర నుంచి మళ్ళీ అట్నుంచి వచ్చి దీపారాధన చేసే వరకు ఈ మధ్య సమయం అంతా కూడా మనం ఏ నియమాలైతే పాటిద్దాం అని అనుకుంటున్నామో ఆ నియమాలు ఖచ్చితంగా మనం పాటిస్తూనే ఉంటాం. అయితే దీపారాధన చేస్తాం, అయిపోయింది, మరి మనకు ఫలితం వచ్చిందా అని అడిగింది. అవకాశం లేదు. మరి 40 రోజులు పూర్తి చేసాం, 40 రోజులు దీక్ష చేసాం, 15 రోజులు యాత్రకి వెళ్ళాం, మొత్తం ఇంచుమించు 2 నెలలు దగ్గర అయిపోయింది. ఎంత నియమబద్ధంగా తెల్లవారుజాము లేచి స్నానాలు చేసి, చల్లనీళ్ళు స్నానాలు చేసి, ఉదయం సాయంత్రం పూజలు చేసి, ఒక్కొక్క కార్యక్రమం 2 సార్లు చేసి, దంతధావనం దగ్గర నుంచి అన్ని కార్యక్రమాలు కూడా రోజుకు 2 సార్లు చేసి, ఎంత కఠినమైన నియమాలు మనం ఆచరించాం కదా, మరి ఆ ఫలితాలు మనకి ఏమైనా వస్తాయా అని అడిగింది. ఖచ్చితంగా రావు. మరి ఎంత చేశాం కదా, ఎందుకు రావు?
అంటే రావనే చెప్పింది. మరి ఏం చేస్తే వస్తాయి? నువ్వు యాత్ర ముగించుకొని అట్నుంచి వచ్చిన తర్వాత దీపారాధన చేసుకున్న తర్వాత భూత శాంతి అనేది చేయాలి. అంటే నీ స్తోమతను బట్టి ఎంతో కొంతమందికి అన్న సమారాధన జరిపించాలి. అది బంధువులకు అయ్యి ఉండొచ్చు, స్నేహితులకు అయ్యి ఉండొచ్చు. ఎంతో కొంతమందికి ఓపిక 50 మందికి చెయ్యి, ఓపిక లేకపోతే 5గురికి చెయ్యి. మొత్తానికి ఖచ్చితంగా అన్న సమారాధన చెయ్యాలి. అంటే భోజనాలు అనేవి పెట్టాలి అని చెప్పి పెద్దలు నిర్ణయం చేశారు. అందుచేత యాత్ర అనేది అంత సులువు కాదు. అంటే యాత్ర అక్కడ మాల తీసిగానే మళ్ళీ మనం ఇంతకుముందు మాలాధారణ చేసుకోలేనప్పుడు ఎలాగైతే ఉన్నామో మళ్ళీ ఆ స్టేజ్లోకి అక్కడ వచ్చేయకూడదు. ఇంటికి వచ్చిన తర్వాత దీపారాధన చేసిన తర్వాత మధ్యాహ్నం అన్న సమారాధన జరిపించిన తర్వాత మాత్రమే యాత్ర ముందు ఉండేటటువంటి స్థితికి నువ్వు చేరుకోవాలి తప్ప వెంటనే మళ్ళీ మన అలవాట్లని మాల తీసిన ఉత్తర క్షణంలోనే అక్కడే మనం ప్రారంభించకూడదు. అందు గురించి అందరికీ నేను విజ్ఞప్తి చేయవలసింది ఏంటంటే, మీరు అట్నుంచి వచ్చిన తర్వాత ఎంతో కొంతమందికి మీరు భోజన కార్యక్రమం అనేది ఖచ్చితంగా పెట్టండి. లేదు అంత పెట్టడానికి అవకాశం లేదు, ప్రత్యామ్నాయం ఏమిటి? స్వయం పాకదానం చేయమన్నారు. మీ గ్రామంలో ఉండే పురోహితులకు, దేవాలయంలో ఉన్న అర్చకులకు మీ అవకాశాన్ని బట్టి, లేదే మీ గురుస్వామి ఎవరైతే ఉన్నారో మీ పీఠంలో ఉండే గురుస్వామికి ఆయనకు మీరు అట్నుంచి వచ్చి సమారాధన నిమిత్తము ఎంతో కొంత మీరు స్వయం పాకదానం చెయ్యడం అనేది మొట్టమొదట నిర్ణయం. అంటే మీరు ఈ 40 రోజులు ఎంత కష్ట నష్టాలకు వచ్చి కఠిన నియమాలు ఆచరించి చేశారో దీని ఫలితం పొందాలంటే యాత్ర ముగించుకొని వచ్చిన తర్వాత మీరు ఈ కార్యక్రమం చేయకపోతే ఫలితం అనేది రాదు. శ్రౌత స్మార్త శాంతి కర్మల్లో భోజనానికి అంత విలువ ఇచ్చారు. దేవాలయ నిర్మాణాలు చేస్తాం, అన్నసంతర్పణ చెయ్యాలి. లేదంటే దేవుడి ఫలితాన్ని ఇవ్వరు అన్నసంతర్పణ చేయకపోతే. అంతే, ఏ దేవతారూపమైనా సరే అన్న సమారాధన జరుగుతుంది. నిత్యాన్నదానం అయితే మరీ మంచిది. అవకాశం లేకపోతే కనీసం వార్షికోత్సవం నాడైనా సరే చెయ్యాలి. అలా ఏ దేవాలయం దగ్గర అయితే అన్న సమారాధన జరుగుతూ ఉంటుందో ఆ దేవుడు మనం కోరిన కోరికలు తీర్చడానికి రెడీగా ఉంటాడు. అక్కడ అన్న సమారాధన జరగకపోతే ఆయనకేది భోజనం లేనప్పుడు ఆయన మనం అడిగినట్టు కోరికలను ఎలా తీర్చగలడు? ఒకసారి ఆలోచించండి. అలాగే స్మార్త కర్మలు, శిశువు పుట్టాడు, మనం పార్టీ చేస్తున్నాం, 10 మందిని పిలిచి భోజనం పెట్టాలి. ఉపనయనం చేస్తాం, భోజనం పెట్టాలి. వివాహం చేస్తాం, భోజనం పెట్టాలి. ఇలాగ ఏ కార్యక్రమం మనం ఇంట్లో చేద్దాం అనుకున్నా భోజనం అనేది మన అవకాశాన్ని బట్టి ఎంతో కొంతమందికి మనం పెట్టడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అలాగే మరి గృహంలో కష్టం జరుగుతుంది, తల్లో తండ్రో కాలం చేస్తారు. పద్ధతి ప్రకారం మనం ఏం చెప్పాలి? ఇంట్లో కష్టం జరిగింది కాబట్టి ఇప్పుడు ఎందుకు రా బాబు భోజనాలు, బాధలో ఉన్నప్పుడు అని చెప్పాలి కదా. కానీ అప్పుడు కూడా భోజనం పెట్టమన్నాడు, కర్మ భోజనం. అంటే శ్రౌత స్మార్త శాంతి కర్మల్లో అన్నీ కూడా సమానంగా ఏ కార్యక్రమాలు ఎవరు ఎలా చేసినా సరే ఆకరణ చేసేటటువంటి కార్యక్రమం ఏమిటి అంటే భూత శాంతి. ఈ భూత శాంతికి ఖచ్చితంగా మీరు భోజనం ఏర్పాట్లు చేయవలసిందే. అది చేస్తేనే ఆ కర్మ ఫలితాన్ని ఇస్తుంది. మీరు వివాహం చేసినా, రేపు పొద్దున కుటుంబంలో కష్టం జరిగిన తర్వాత చేసే కర్మ కార్యక్రమం చేసినా సరే అది ఫలితాన్ని మనం ఇవ్వాలి, పొందాలి అంటే, కర్మ ఫలితం పొందాలి అంటే ఖచ్చితంగా అన్న సమారాధన ఎంతో కొంతమందికి నీ అవకాశాన్ని బట్టి భోజనం పెట్టవలసిందే. అలా శాంతి కర్మలు, బాలసాలలో లేదా గ్రహదోషాలు ఉంటాయి, దానికి శాంతి చేస్తారు. లేదు జాతకంలో దోషాలు ఉంటాయి, దానికి శాంతి చేస్తారు. లేదా గృహంలో ఏమైనా దోషాలు ఉంటాయి, దానికి శాంతి చేస్తారు. ఇలా శాంతి అనేటువంటి పదం ఎప్పుడైతే వచ్చిందో అన్న సమారాధన జరిపించాలి. అందుచేత తీర్థయాత్రలు చేసుకొని వచ్చాం కాదు, మీరు వచ్చిన తర్వాత ఏ రోజైతే మీరు ఇంట్లో మళ్ళీ దీపారాధన చేస్తారో ఆ రోజు ఎంతో కొంతమందికి మనం భోజనం ఏర్పాటు చేయాలి. నీ అవకాశాన్ని బట్టి అన్నదమ్ములను, అప్పచెల్లెలను, మేనమామలను ఎవరో ఒకరిని పిలుచుకొని, స్నేహితులను పిలుచుకొని నీ అవకాశాన్ని బట్టి చెయ్యాలి. అయితే ఇప్పుడంటే ఈ జనరేషన్లో వరకు తెలియలేదు, కానీ ఒక 20 సంవత్సరాల ముందు వరకు కనీసం తిరుపతి వెళ్ళి అటు నుంచి వస్తే ఒత్తు వేసుకొని దీపారాధన చేసేవారు. కాశీ వెళ్ళి అటు నుంచి వచ్చిన తర్వాత ఎంతో కొంతమందికి భోజనం పెట్టేవారు.
ఇలాగ ప్రతి కార్యక్రమానికి కూడా భోజనం అనేది లింక్ పెట్టారు అన్నాడు. దీన్నే భూత శాంతి అన్నారు. అంచేత నేను చెప్పవలసింది మీకు ఏమిటి అంటే, దీక్ష విరమించిన తరువాత యాత్ర చూసుకొని ఇంటికి వచ్చే వరకు నియమాలు పాటించండి. ఆ రోజు దీపారాధన వరకు నియమాలు పాటించండి. మధ్యాహ్నం భోజనం వరకు నియమాలు పాటించండి. అప్పుడు ఈ 40 రోజులు చేసినటువంటి దీక్ష ఫలితం మీకు రావాలి అంటే, ఈ నవరాత్రుల్లో చేసినటువంటి ఫలితం మీకు రావాలి అంటే సమాధానం జరిపించాలి. ఎంతో కొంతమందికి భోజనాలు అనేవి పెట్టాలి. అప్పుడు మాత్రమే మీరు ఆ చేసిన కార్యక్రమం తాలూకు ఫలితాన్ని మీరు అనుభవించగలరు. ఈ భోజన కార్యక్రమాన్ని తీసి మీరు ఎన్ని దీక్షలు పట్టినా, ఎన్ని వ్యవహారాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా అది ఫలితాన్ని మట్టుకి ఏమీ కూడా ఇవ్వదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. పూర్వం ఆచరించేవారు. రాను రాను దాని మీద అవగాహన రాహిత్యం. ఎందుకు చేయాలి అనేటువంటి ఉద్దేశం, ఎందుకులే అనేటువంటి ఉద్దేశం ఇలా వచ్చి దాన్ని పక్కన పెట్టారు. అందువల్ల ఫలితాన్ని అయితే ఇవ్వదు. అందుగురించి మీరు ఈ విషయాన్ని మీరు గ్రహించి యాత్రకు వెళ్ళి అటు నుంచి వచ్చిన తర్వాత ఎంతో కొంతమందికి, ఒక 5గురికో 10 మందికో మీ ఓపికను బట్టి మీరు భోజన ఏర్పాట్లు అనేవి చెయ్యండి. ఆ ఫలితాన్ని మీరు అనుభవించండి. ఎలా ఉంటుందో మీరే చూడండి. అందరికీ నమస్కారం.